A very good afternoon. రైల్వే ఎగ్జామ్స్ జీకే 28th క్లాస్ విమానాశ్రయాల గురించి చూడబోతా ఉన్నాం. అందులో రీసెంట్గా కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దీని గురించి కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఏఎల్పి టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్తో పాటు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వారు తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేయండి, పూర్తిగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో చాలా మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ విమానాశ్రయం పేరు ఏ ప్రదేశంలో ఉంది అని అడిగే అవకాశం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, అమృత్సర్ ఎయిర్పోర్ట్ దీన్ని గురు రామ్దాస్జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి అమృత్సర్ పంజాబ్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ డబోలిన్ వాస్కోడి గామా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. ఇది మనకి గోవా పనాజీలో ఉంది. అండ్ శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై మహారాష్ట్రలో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మహారాష్ట్ర నాగపూర్లో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ గుజరాత్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అండి. సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసి ఉత్తరప్రదేశ్. చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది. స్వామి వివేకానంద గారి ఎయిర్పోర్ట్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఉంది. ఇవన్నీ కూడా పర్సన్ నేమ్స్ కనుక మనం డెఫినెట్లీ చదవాల్సిన అవసరం అవుతుందండి. జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్ బీహార్ పాట్నా. కెంపగౌడ, ఈ గౌడ అనేటి అన్నీ కూడా మనకి కర్ణాటకలో ఉంటాయి. సో కెంపగౌడ కర్ణాటక బెంగళూరు. బిర్సా ముండా ఎయిర్పోర్ట్ జార్ఖండ్ రాంచీ. బీజు పట్నాయక్ నవీన్ పట్నాయక్ మనకు ఐడియా ఉంది కదా, అది ఒడిశా భువనేశ్వర్. రాజ్భోజా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి మధ్యప్రదేశ్ భోపాల్లో ఉంది. దేవి అభిహాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యప్రదేశ్ ఇండోర్లో ఉంది. రాజు మరియు దేవి ఈ రెండు కూడా మనకి మధ్యప్రదేశ్లో. తులిహాల్ దీన్నే బిర్ త్రికేంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు, మణిపూర్లోని ఇంపాల్లో ఉంది. లోకప్రియ గోపీనాథ్ ఎయిర్పోర్ట్ అస్సాం గౌహతిలో ఉంది. వీర సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్లో పోర్ట్ బ్లేర్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్. అండ్ బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో ఉంది. వైజాగ్ అంటే ఈజీగా వైజాగ్, కాలికట్, కోజిగూడ కేరళ. అండ్ కొచ్చిన్ అంటే ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు, కొచ్చిన్ కేరళ. చెన్నై కేరళ, చెన్నై తమిళనాడు సారీ. కండాల గుజరాత్. కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళ. జైపూర్ రాజస్థాన్ జైపూర్. అండ్ తిరుచార్పల్లి తమిళనాడు. మంగళూరు అంటే మనకి కర్ణాటక అని గుర్తుపెట్టుకోవచ్చు, మంగళూరు. శ్రీనగర్ షేక్ ఉల్ ఆలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో. డోనిపోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. శివమొగ్గ ఎయిర్పోర్ట్ సొగానే శివమొగ్గ కర్ణాటక. అండ్ లేటెస్ట్గా మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీన్ని అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుందిగా. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో ఉండడం జరిగింది. సో మనకి ఇప్పుడు చెన్నై, కొచ్చిన్ ఇలాంటి ప్లేస్ నేమ్స్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేస్తాం కనుక అలాంటివి ఎగ్జామ్లో అడగరు. పర్సన్ నేమ్స్తో ఉన్నవి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలాంటివి మనల్ని ఎగ్జామ్లో అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేయకండి. అండ్ ఫస్ట్ పౌర విమానయాన మంత్రి జాన్ మతాయ్ 1947లో మనకి కంప్లీట్ ట్రాన్స్పోర్ట్కి ఒకరే ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఫస్ట్ ఎలక్షన్స్ లాల్ బహదూర్ శాస్త్రి గారు పౌర విమానయాన మంత్రిగా ఉండడం జరిగింది 1952లో. సో మీరు ఈ క్లాస్ విన్నట్లయితే ప్రజెంట్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన యొక్క యాప్లో జీకే జస్ట్ ఫర్ 99 రూపీస్ అండి, కేవలం 99 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు మన యొక్క యాప్లో చదువుకోవచ్చు. చాలా మంచి కంటెంట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు
తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.